వెల్కమ్ టు కార్తికేయ. భగవద్గీత మొదటి అధ్యాయం. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండు తనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన పిదప ఏమి చేసిరి? సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన పిదప రాజగు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్లి ఈ మాటలు పలికెను. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. ఈ యుధానుడు, విరాబుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, సైభ్యుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్ర తనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. ఈ వీరులందరూ మహారథులు. కాని ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను. యుద్ధంలో ఎల్లప్పుడూ విజయము సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది. సేనా వ్యూహము ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. అప్పుడు కురురుద్ధుడు, యోధుల పితామహుడైన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లు తన శంఖమును బిగ్గరగా పూరించాడు. ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడైన భీముడు పౌండ్రం అనే తన శంఖమును పూరించాడు. కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుశేషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించాడు. ఓ రాజా, గొప్ప విలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తనయుడు మొదలగు వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయింది. ఆకాశము భూమి రెండిటిని కంపింపచేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బ్రద్దలు చేసింది. ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథంలో నిలిచిన వాడై ధనుసును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్ర తనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికెను. ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలుపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. దుష్ట బుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను. అప్పుడు సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు పక్ష సేనల నడుమ నిలిపెను. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురు వంశీయులందరినీ చూడుము అని పలికెను. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికెను. కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి.
నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా కంపిస్తున్నది. నాకు రోమాంచమవుతుంది. గాంధీవ ధనుసు నా చేతి నుండి జారిపోతున్నది. నా చర్మము మండిపోతున్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ మాత్రము నిలబడలేకపోతున్నాను. నన్ను నేను మరిచిపోతున్నాను. నా మనసు చలించుచున్నది. ఓ కృష్ణ, కేసీ సంహారి, నేను కేవలము విపరీతములనే చూస్తున్నాను. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను. తదనంతరం విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను కోరను. గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును, సుఖమును, చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులను తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి ఉన్నప్పుడు చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపగోరాలి? ఓ సకల జీవపోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందమును పొందగలము. ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయములతో వీరందరూ కుల సంహారములో గాని, బంధువులతో కలహించడంలో గాని దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషంను చూడగలిగిన మేమెందుకు ఈ పాప కార్యంలో నెలకొనాలి? కులక్షేము వలన వంశాచారము నశించిపోతుంది. ఆ విధముగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులవుతారు. ఓ కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కులశ్రీలు చెడిపోతారు. ఓ రుష్టవంశ సంజాతుడా, అటువంటి కులశ్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి, వంశాచారమును నష్టపరిచిన వారికి నరకములు కలిగిస్తుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. వంశాచారమును నశింపజేసి ఆ విధంగా అవాంఛిత సంతానములకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కుల ధర్మాలు, జాతి ధర్మాలు నాశనమవుతాయి. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నాను. అయ్యో, ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడడం ఎంత విచిత్రమో! రాజ్య సుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము. నిరాయుధుడను, ప్రతీకారం చేయని వాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. సంజయుడు పలికెను. రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికిన తన ధనుర్బాణాలను ప్రక్కన పడేసి దుఃఖముచే మనసు ఉద్విగ్నముగాగా రథంలో కూర్చుండిపోయెను. శ్రీమద్భగవద్గీతలోని కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, భగవద్గీతలోని సారాంశం మీకు అర్థమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.